గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారో వచ్చే విజ్ఞాపనలను చూస్తూ ఉంటే అర్థమవుతోందని రాష్ట్ర సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. గత ప్రభుత్వం సరిగా పనిచేయలేదు కావునే ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబుకు భారీ ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా తరలి రావడంతో పార్టీ కార్యాలయం జనంతో కిక్కిరిసిపోయింది. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సహా వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులను చంద్రబాబు స్వీకరించారు. ప్రజా వినతులు తీసుకునేందుకు ఎక్కువ సమయాన్ని చంద్రబాబు కేటాయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఇబ్బందులు చూస్తూ ఉంటే ఎంతో బాధ అనిపిస్తోందని అన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారుల గుంతలు కూడా పూడ్చలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు వర్షాకాలం రావడంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యల గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుంచి చర్యలు చేపడతామని తెలిపారు. మీ ప్రాజెక్టులో అన్నీ ఓకే, కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు, మాకేం సంబంధం లేదన్నారు. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎట్లా అంటారా మీరు? ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విజిషన్ లేదంటారు, మీరు పునరావాసం లేదంటారు. పునరావాసం ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రంతా మేలుపెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గడ్కరీ దగ్గరికి వెళ్ళి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, నువ్వు అర్థం చేసుకో, నువ్వే చెప్పు, ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా, నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎంత కష్టపడ్డాం, ఎంత శ్రమపడ్డాం, ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం, ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం, ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగింది చూసి చాలా బాధేస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి